హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మన కరెన్సీ నోటుపై గాంధీజీ బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు, అజ్ఞాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో అది. గాంధీజీ నవ్వుతూ లార్డ్ ఫ్రెడరిక్ లారెన్స్ పక్కన నిల్చున్నప్పుడు తీసిన ఫోటో అది. ఫ్రెడరిక్ లారెన్స్ బ్రిటిష్ రాజకీయ నాయకుడు. బ్రిటన్లో మహిళా శ్రేయస్సు కోసం పోరాడారు. భారత్ బర్మాకి సెక్రటరీగా కూడా పనిచేశాడు. 1946లో గాంధీ ఫ్రెడరిక్ ని కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో అది. గాంధీజీని క్రాప్ చేసి నోటుపై అచ్చు వేశారు. మనకిప్పటి వరకు మన భూమి రాతి గ్రహ శకలాలతో ఏర్పడిందని తెలుసు. అయితే భూమితో పాటు మన సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలన్నీ పెద్ద పెద్ద వేడి బురద మట్టి ముద్దలతో ఏర్పడ్డాయని, గ్రహ శకలాలతో కాదని ఆస్ట్రేలియాలోని కట్టన్ యూనివర్సిటీ పరిశోధకులు వాదిస్తున్నారు. రేడియోధార్మిక ఐసోటోపుల క్షయం నుంచి విడుదలైన వేడికి మంచు కరిగి నీరుగా మారి శూన్యంలో ఉన్న ధూళి దుమ్ముతో భారీ బురద ముద్దలుగా మారాయని వివరించారు. కాలక్రమంలో ఆ ముద్దలు గట్టిగా గ్రహాలుగా రూపాన్ని సంతరించుకున్నాయని తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్రీకీ సంజీవ్ ఛానల్ ని ఒకసారి తప్పకుండా చూడండి. విభూదిని ఎలా తయారు చేస్తారో తెలుసా? సాధారణంగా గోమయ భస్మాన్నే విభూదిగా చెప్తారు. ఆవు పేడను సేకరించి పిడకలు లేదా ఉండలుగా చేసి వాటిని ఆరబెడతారు. ఆ పేడలో దాదాపు 16 రకాల ఔషధ గుణాలున్న ఆకులుంటాయి. ఈ పిడకల్ని ధాన్యపు పొట్టులో కానీ గడ్డితో కానీ అరలు అరలుగా పేర్చి మాస శివరాత్రి రోజున వేద మంత్రోచ్చారణ మధ్య కాల్చుతారు. ఈ పద్ధతిని విరజహోమం అంటారు. కాలాక వాటిని తడిపి ఆరబెడతారు. దీన్ని దిమ్మలుగా చేసి విభూది పండ్లుగా భక్తులకు అందజేస్తారు. అలాగే రకరకాల ఔషధ ముక్కల్ని వాడి చేసే హోమాల నుంచి కూడా విభూదిని సేకరిస్తారు. జూపిటర్ పైన ది గ్రేట్ రెడ్ స్పాట్ భూమి కంటే 1.3 రెట్లు పెద్దది. ఇంకా ఇది 350 సంవత్సరాల క్రితం నుంచే ఉండొచ్చట. మన దేశంలోని ఒక్క నదిని మాత్రం స్త్రీ స్వరూపంగా భావించరు. ఆ నదిని పురుషుడుగా భావిస్తారు. అదే బ్రహ్మపుత్ర నది. ఇది దేశంలో ఏకైక పురుష నదిగా ఉంది. మంగోలియా దేశ రాజధాని అయిన ఉలాన్ బటార్లో ఒక గుహలో ధ్యానముద్రలో ఉండే ఇతన్ని చూసి కొందరు దుండగులు ఇతను చనిపోయాడని భావించి బ్లాక్ మార్కెట్లో మృతదేహాన్ని అమ్ముకుందామని బయటకు తీసుకురావడంతో పోలీసులు ఆ దుండగులను పట్టుకున్నారు. అలా కదలకుండా కూర్చొని ఉండడం చూసి అక్కడి వారు అతను చనిపోయాడని అనుకున్నారు. కానీ అతను ఇంకా బతికే ఉన్నాడట. ఆ యోగి శరీరాన్ని డాక్టర్లు పరిశీలించగా అతను బతికే ఉన్నాడని తేలింది. ఇది ధ్యానంలో అత్యుత్తమమైన దశ అని, ఎంతో సాధన చేస్తే కానీ ఇలాంటి దశకు చేరుకోలేమని అక్కడి బౌద్ధ సన్యాసులు చెప్తున్నారు. ఈయన సుమారుగా 200 ఏళ్లుగా యోగముద్రలోనే ఉన్నాడట. అల్టిమేట్ ఫ్రిస్బీ అనే గేమ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చేత గుర్తించబడింది. భూమి మీద ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడే జీవిగా బొద్దింకకు పేరుంది. అయితే టార్డిగ్రేడ్లు వీటికన్నా దృఢమైనవని ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. నీటిలో జీవించే ఈ 8 కాళ్ల వింత జీవులు గరిష్టంగా 1/2 మిల్లీమీటర్ మాత్రమే పెరగగలవు. ఆహారం, నీరు లేకుండా ఏకంగా 30 ఏళ్ల పాటు జీవించగలవు. 150 డిగ్రీల సెల్సియస్ వేడిని కూడా తట్టుకోగలవు. మానవుడికి ప్రమాదకరంగా పరిణమించే స్థాయి కన్నా 100 రెట్లు ఎక్కువ మోతాదులో రేడియోధార్మికతను చాలా తేలిగ్గా తట్టుకుంటాయి. సగటున 60 ఏళ్ల వరకు జీవిస్తాయి. ఒక వ్యక్తి వర్షం నీటిని సేకరించినందుకు గాను యుఎస్ఏలోని ఆరిగాన్లో జైలు శిక్ష మరియు $1500 జరిమానా విధించారు. ఎందుకంటే వర్షం నీరుని అక్కడి రాష్ట్ర ఆస్తిగా భావిస్తారట. వర్షం నీటిని సేకరించడం యుఎస్ఏలోని ఇంకా కొన్ని స్టేట్స్ లో నేరమట. ఆపరేషన్ థియేటర్ బయట ఎర్రలైట్ వెలగడం వెనుక అసలు కథ ఏమిటో తెలుసా? ఈజిప్షియన్ చరిత్రలో సైంటిఫిక్ కమ్యూనిటీ ఆనాటి చర్చ్ వారితో దాదాపు యుద్ధమే చేసేది. ఎవరికైనా చికిత్సలో భాగంగా వారి శరీరాన్ని కోయాల్సిన పరిస్థితి వస్తే
చర్చి వారి నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చేది. చర్చి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సందర్భాలలో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించే గది బయట కూడా ఎర్ర గులాబీని వేలాడదీసి రహస్యంగా చేసేవారు. ఆపరేషన్ తర్వాత పేషెంట్ కోలుకునే వరకు బయట ఎరుపు గులాబీ వేలాడుతూనే ఉండేది. దీనర్థం డు నాట్ డిస్టర్బ్. కాలక్రమంలో ఈ గులాబీ పువ్వే ఎరుపు లైట్ గా రూపాంతరం చెందింది. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.